హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ అడ్డా 3.0. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ షేర్ చేయండి. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే 2D అండ్ 3D ఫిగర్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, వాటి మీద బేస్ అయి ఉంటాయి, అది కూడా పర్సంటేజ్లో. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, then find the percentage change in area. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్లో ఉన్న కండిషన్స్ చూసుకుందాం. క్వశ్చన్లో ఉన్న కండిషన్స్ ఏంటంటే, సైడ్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, సైడ్ ఇంక్రీజ్ 20%గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ కనుక చూసుకున్నట్టయితే పర్సంటేజ్ చేంజ్ ఏరియాలో అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ చేంజ్ ఎంత అది కూడా ఏరియాలో. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ స్క్వేర్? ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ సైడ్ ఇంటూ సైడ్. సో ఇక్కడ ఫస్ట్గా నేను మీకు అందరూ ఏ విధంగా చేయిస్తారో ఆ విధంగా చేయిస్తాను. దాని తర్వాత ఇంకో 2 మెథడ్స్ అనేవి చూసుకున్నాం. ఒకటి రేషియో మెథడ్, నేను ఆల్రెడీ చెప్పుకుంటూనే వస్తున్నాను రేషియో మెథడ్. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో రేషియో మెథడ్ కన్నా బెస్ట్ మెథడ్ ఇంకోటి ఉందండి. విత్ ఇన్ సెకండ్స్ మీకు ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం లెవెల్ 2లో ఉన్నాం. ఒకవేళ త్రీ టైప్స్గా అడుగుతా, అంటే 3Dలో అడిగితే మాత్రం అక్కడ మనకి ఇట్లాంటి కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ అందరు చెప్పే విధంగా ఏంటంటే, ఒక ఫార్ములా ఉంది దీనికి. ఫార్ములా ఏంటంటే a+b+ab/100 అన్న ఫార్ములా. a+b+ab/100 అన్న ఫార్ములా. సో ఇక్కడ ఈ ఫార్ములా మీరు వేసుకుంటే మాత్రం మీకు ఇక్కడ ఓకే. కాకపోతే వచ్చే క్వశ్చన్స్లో క్యూబాయిడ్ లేకపోతే సిలిండర్ అనే క్వశ్చన్స్లో మాత్రం మీకు ప్రాబ్లం అంటే క్యాల్కులేషన్స్ చాలా వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత, సైడ్ ఇంటూ సైడ్ అంటున్నాడు కాబట్టి మనకి ఎన్ని సైడ్స్ కావాలి? ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే మనకు 2 సైడ్స్ కావాలి, ఎందుకంటే మనం ఫార్ములా వేసుకుంటున్నాం కాబట్టి 1 సైడ్ అండ్ సెకండ్ సైడ్. సో ఇక్కడ ఇంకో సైడ్ కూడా ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది? 20%గానే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? అది స్క్వేర్ యొక్క ప్రాపర్టీ. స్క్వేర్ యొక్క ప్రాపర్టీ ఏంటి? ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఒక సైడ్ 20%గా ఇంక్రీజ్ అయిందంటే అన్ని సైడ్స్ కూడా ఏమవుతాయి? 20%గానే ఇంక్రీజ్ అవుతాయి. సో నేను ఈ 20% ఏమనుకుంటున్నాను? ఏ అనుకుంటున్నాను. ఈ 20% ఏమనుకుంటున్నాను? బి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడున్న వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ 20 + 20 + 20 × 20/100 వేసేసుకుంటే కనుక 0 0 0 0 గెట్స్ క్యాన్సల్డ్. 2 × 2 is 4. 20 + 20 40. 40 + 4 is 44% అండి. 44%. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం రేషియో మెథడ్లో కూడా చేయవచ్చు. కాకపోతే రేషియో మెథడ్ నేను ఇక్కడ చేయట్లేదు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని నేను బాక్సెస్ మెథడ్లో చేయబోతున్నాను. చూడండి, బాక్సెస్ తీసుకోకండి, మైండ్లో క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి ప్రీవియస్గా సైడ్ ఎంత ఉంటుందండి? ఎంత ఉన్నా పర్లేదు, ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నా ఎన్ని మీటర్స్ ఉన్నా మనకు అవసరం లేదు, మనకి ఇవ్వలేదు కాబట్టి మనకు అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి మనం 100% అనుకుందాం. ప్రీవియస్గా పెరిగిందంతా 20%. సో ఇక్కడ చూసుకుంటే బాక్సెస్ ఫస్ట్ కండిషన్ కోసం 1 బాక్స్ తీసుకుంటున్నాను, సెకండ్ కండిషన్ కోసం 2 బాక్సెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఫస్ట్ కండిషన్లో ఏమవుతుంది? 20% దేనిపైన ఇంక్రీజ్ అయింది? ప్రీవియస్ దానిపైన ఇంక్రీజ్ అయింది. సో ఎన్ని యూనిట్స్గా ఇంక్రీజ్ అయింది? 20 యూనిట్స్గా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కండిషన్లో ఏమవుతుంది? నెక్స్ట్ కండిషన్లో కూడా 20%గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 20% దేనిపైన ఇంక్రీజ్ అవుతుంది? ప్రీవియస్ వాల్యూ ఆఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏదైతే ఉందో దానిపైన ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 20 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి ఈ బాక్స్ ఏంటి? ఈ బాక్స్ ఏంటంటే, ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే వాల్యూ, ఇంక్రీజ్ లేదా డిక్రీజ్, ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే వాల్యూ దేనిపైన ఇంక్రీజ్ అవుతుందంటే ఫస్ట్గా ఇంక్రీజ్ అయిన వాల్యూ పైన. సో ఫస్ట్గా ఇంక్రీజ్ అయిన వాల్యూ ఏంటి? ఈ 20. ఎంతగా ఇంక్రీజ్ అవుతుంది? 20%గా ఇంక్రీజ్ అవుతుంది. సో 20% ఆఫ్ 20 ఎంత? 4 యూనిట్స్. సో +4 యూనిట్స్.
ఇవన్నీ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 20+20 ఎంత? 40. 40+4 ఎంత? 44%గా ఇంక్రీజ్ అయింది. టోటల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 44%గా ఇంక్రీజ్ అయిందనమాట. సో ఈరోజు మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అది హై లెవెల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ట్విస్ట్ చేస్తాడో నేను చెప్తున్నాను మీకు. యాక్చువల్గా చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేవి చాలా అరుదుగా వస్తుంటాయి. సో క్వశ్చన్స్ ట్విస్ట్ ఎలా చేస్తాడో నేను మీకు చెప్తున్నాను. ఇది హై లెవెల్ క్వశ్చన్, చూసుకోండి ఒకసారి. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 44%. If now the side of a square is 24 centimeters, then find the initial area. యాక్చువల్గా ఇక్కడ అడిగిన కండిషన్స్ చాలా కండిషన్స్ అడిగాడు. సో ఈ రోజు మాత్రం నేను మీకు ఈ క్వశ్చన్ అనేది నేను సాల్వ్ చేయను, ఇవాళ చేయట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా మీరు ఇలాంటి టైప్ ఆఫ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేర్చుకోవాలి అన్న కుతూహలం మీలో ఉంటే మాత్రం మీరు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అన్ని టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేను మీ క్లారిఫైడ్గా క్లియర్ చేస్తాను, అది కూడా విత్ ఇన్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను డబ్బులు కూడా ఆశించను మీ దగ్గర నుండి. సో యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, ఇలాంటి హై లెవెల్ టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేశాక ప్రైవేట్లో పెట్టబోతున్నాను. ఎవరైతే సబ్స్క్రైబర్ నాకు కామెంట్ చేసి లేదా మాకు కాల్ చేసి ఆ వీడియోస్ గురించి అడిగితే మాత్రం మేము వాళ్ళకి అవైలబుల్ చేయిస్తాను. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 8530597226. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి మీరు కాల్ చేశారంటే ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటాను నేను. సో ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వచ్చేసి if the length of a rectangle is increased by 20% and the breadth by 25%, then find the percentage change in area. సో ఇక్కడ వచ్చేసి దేని గురించి అడుగుతున్నాడు? లెంత్ గురించి అడుగుతున్నాడు, బ్రెడ్త్ గురించి అడుగుతున్నాడు. సో లెంత్ ఏ విధంగా ఇంక్రీజ్ అయిందండి? +20%గా ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా మనం బ్రెడ్త్లో చూసుకుంటే +25% అనేది ఇంక్రీజ్ అయింది. దీన్ని డైరెక్ట్గా మనం బాక్సెస్ కాన్సెప్ట్లో చేసుకుందాం. సో చూడండి, యాక్చువల్గా మైండ్లో కూడా అయిపోతుంది. ఫస్ట్గా ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది? 20 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సెకండ్ కండిషన్లో 25 యూనిట్స్గా ఇంక్రీజ్ అయింది. కాకపోతే సెకండ్ కండిషన్లో ఏమవుతుంది? ఇంక్రీజ్ అపాన్ ఇంక్రీజ్ అవుతుంది. సో 25% ఆఫ్ 20 ఎంత? 25% ఆఫ్ 20 ఎంత? 25% ఆఫ్ 20 ఈజ్ 5 యూనిట్స్. సో టోటల్గా మీరు చూసుకుంటే 20 + 25 ఈజ్ 45. 45 + 5 ఈజ్ 50%గా ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ మైండ్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. వేస్ట్గా మీరు ఫార్ములాస్ తీసుకొని a + b + ab / 100 అనేసుకొని, సో ఇక్కడ ఏం చేస్తారంటే 20 + 25 + 20 × 25/100 వేసేసుకుంటే మీకు 20 + 25 ఎంత? 45. దీని తర్వాత ఇదంతా ఏమైపోతుంది? 500/100. 0 0 0 0. 45 + 5 ఎంత అండి? 50%. సో ఇదంతా బేస్డ్ అండి, మీరు ఫార్ములాస్ తీసుకోకండి. ఇక్కడ సరే టూ వాల్యూస్ ఇచ్చాడు, 2 టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇచ్చాడు కాబట్టి ఓకే. ఒకవేళ 3 టైమ్స్ ఇస్తే మాత్రం ఏం చేస్తారు? 3 టైమ్స్ ఇస్తే మీకు చాలా కాంప్లికేటెడ్గా అయిపోతుంది. మీరు ఈ కాన్సెప్ట్లో వెళ్తే మాత్రం విత్ ఇన్ సెకండ్స్ మీరు ఇక్కడ ఆన్సర్స్ టిక్ చేయవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ నేర్చుకోండి. ఈరోజు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీజెస్ బై 10%, దెన్ ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా. ఇప్పుడు ఇచ్చిన ఫిగర్ ఏంటంటే సర్కిల్. సో సర్కిల్ కనుక చూసుకున్నట్టయితే ఏరియా ఫార్ములా ఏమొస్తుందండి? ఏరియా ఫార్ములా వచ్చేసి πr² అనేది వస్తుంది. ఏరియా ఫార్ములా వచ్చేసి ఏమొస్తుంది? πr² అనేది వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా మనకు కావాల్సిన ఆర్స్ ఎన్ని? రేడియస్ ఎన్ని? 2 రేడియస్. సో ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను అంటే రేడియస్ ఫస్ట్ ఎంతగా ఇంక్రీజ్ అయింది? రేడియస్ 1 వచ్చేసి +10గా ఇంక్రీజ్ అయింది, +10%గా ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా రేడియస్ 2 అనేది కూడా 10%గా ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇంకో వాల్యూ ఉంది, అదేంటంటే పై అనే వాల్యూ ఉంది. సో పై వాల్యూ ఏంటి? యాక్చువల్గా పై వాల్యూ కనుక చూసుకున్నట్టయితే అదొక కాన్స్టెంట్ వాల్యూ అండి. సో మీరు రెండిట్లో
రెండు కండిషన్స్లో కనుక చూసుకున్నట్టయితే ఒకటి ప్రీవియస్ ఏరియా, ఇంకోటి వచ్చేసి న్యూ ఏరియా. ప్రీవియస్ ఏరియా, ఇంకోటి వచ్చేసి ఇంకో కండిషన్ ఏంటంటే న్యూ ఏరియా. ఈ రెండు ఏరియాస్లలో మీరు కంపారిజన్ కనుక చేసుకున్నట్టయితే మీకు వచ్చిన చేంజ్ ఏంటి చూడండి. ఇక్కడ వచ్చిన చేంజ్ ఏంటి, పై ఆర్ స్క్వేర్. ఇక్కడ వచ్చిన చేంజ్ ఏంటి, పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఈ రెండింటి మధ్యన వచ్చిన చేంజ్ ఏంటండి, ఓన్లీ ఆర్లో వస్తుంది, రేడియస్లో వస్తుంది. సో ఇక్కడ రేడియస్ 100 అనుకున్నప్పుడు ఇక్కడ ఎంత చేంజ్ వచ్చింది, 110 అయిపోయింది అన్నమాట. సో యాక్చువల్గా పై కనుక చూసుకున్నట్టే పై ఏ విధంగా ఉంది, రెండు కండిషన్స్లో పై ఎలా ఉంది. పై అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో ఇక్కడ పైని క్యాన్సిల్ చేసుకుంటే కనుక మనకు మిగిలినవి ఏంటి, రేడియస్. సో ఈ రెండు మైండ్లో ఇప్పుడు తీసుకున్న రేడిఐని మైండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ బాక్సెస్. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు, 21% అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, ఓవరాల్ ఇంక్రీజ్ ఎంత, 21%గా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. సో ఇక్కడ యాక్చువల్గా ప్రీవియస్ రేడియస్ ఎంత అనుకుంటున్నాం, 100 అనుకుందాం. సో ప్రీవియస్ రేడియస్ 2 కూడా ఎంత అయిపోతుంది, 100. ఒక సర్కిల్ గురించే ఎన్ని సర్కిల్స్ ఇచ్చాడు క్వశ్చన్లో, ఒక సర్కిల్ గురించి ట్యాకల్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రీవియస్ రేడియస్ ఏమైపోతుందండి, ఓవరాల్గా 100. సో ఇక్కడ వచ్చేసి ఇంక్రీజ్ దేనిపైన అయింది, ఫస్ట్ ప్రీవియస్గా ఉన్న రేడియస్ పైన 10% అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇన్ ద సెకండ్ కండిషన్లో కూడా ఎంతగా ఇంక్రీజ్ అయింది, +10 యూనిట్స్గా ఇంక్రీజ్ అయింది. కాకపోతే ఏంటంటే సెకండ్ కండిషన్గా మనం ఏం చేస్తున్నాం అంటే, సెకండ్ కండిషన్గా వడ్డీ పైన వడ్డీ పడదాం అన్నమాట. యాక్చువల్గా ఇది చూసుకుంటే కంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ వడ్డీ మీద వడ్డీ పడడం అంటే ఇక్కడ ఎంత పడుతుంది చూడండి, 10% ఆఫ్ 10 యూనిట్స్ ఎంత, +1 యూనిట్స్. సో ఈ విధంగా కనుక మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మాత్రం మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా చేంజ్ ఏమొచ్చింది, చేంజ్ వచ్చేసి 21% అనేది చేంజ్ వచ్చింది. సో ఈరోజు వచ్చిన ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% and 10% respectively, then find the overall percentage change in the volume అనేసి అడుగుతున్నాడు. ఇచ్చిన ఫిగర్ ఏంటంటే, ఇచ్చిన ఫిగర్ కనుక చూసుకున్నట్టయితే ఇట్స్ ఎ క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ ఏ విధంగా ఉంటుంది, క్యూబాయిడ్ వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, కాకపోతే ఒక 3D ఫిగర్ అండి. సో క్యూబాయిడ్లో చూసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి, లెంత్, బ్రెడ్త్ ఇంకా హైట్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ కండిషన్ చూసుకోండి. ఫస్ట్ లెంత్, ప్రీవియస్ లెంత్ కనుక అనుకున్నట్టయితే అది 100% అనుకోవాల్సిందే, ఎందుకంటే పర్సంటేజెస్లో అంటున్నాడు కాబట్టి ప్రీవియస్గా ఏది ఉన్నా కానీ 100%గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను లెంత్ని 100 అనుకుంటున్నాను ప్రీవియస్గా, బ్రెడ్త్ని కూడా ఏమనుకుంటున్నాను అంటే 100 అనుకుంటున్నాను, అండ్ హైట్ని కూడా ఏమనుకుంటున్నాను అంటే 100 అనుకుంటున్నాను. సో వీటి మీద ఇంక్రీజెస్ ఎలా అయ్యాయంటే, క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ప్రకారంగా లెంత్ అనేది 20%గా ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ అనేది కూడా 20% అనేది ఇంక్రీజ్ అయింది, హైట్ అనేది కూడా 10%గా ఇంక్రీజ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటంటే, ఓవరాల్ పర్సంటేజ్ చేంజ్ ఎందులో అడుగుతున్నాడు, వాల్యూమ్లో అడుగుతున్నాడు. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇక్కడ వచ్చిన ఓవరాల్ చేంజ్ ఇక్కడ చూసుకోండి. యాక్చువల్గా ఇది సక్సెసివ్ కాన్సెప్ట్ ఎలా తెలుస్తుందంటే, ఎప్పుడైతే మిక్చర్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎప్పుడైతే మిక్చర్ అనేది ప్రొడక్ట్ రూపంలో ఉంటుందో, ప్రొడక్ట్ ఫామ్లో ఉంటుందో అప్పుడు అది సక్సెసివ్ కాన్సెప్ట్ అని మీరు తెలుసుకోవాల్సింది, గమనించాలి యాక్చువల్గా. సో ఇక్కడ వచ్చేసి నేను ఇవి తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ కండిషన్కి 1 బాక్స్ తీసుకున్నాను, సెకండ్ కండిషన్కి 2 బాక్సెస్ తీసుకున్నాను, థర్డ్ కండిషన్కి వచ్చేసి 3 బాక్సెస్ తీసుకున్నానండి. సో ఇక్కడ ఈ బాక్సెస్ ఏంటంటే డైరెక్ట్గా మనం వాల్యూస్ పుట్అప్ చేసుకుందాం. దీన్ని మీరు రేషియో ఫామ్లో కూడా ట్రై చేయండి, ఇంకా ఫార్ములా యూజ్ చేసి కూడా ట్రై చేసి చూసుకోండి. A+B+AB/100 అన్న ఫార్ములా వేసుకొని చూసుకోండి, మీకు ఎంత టైం వేస్ట్ అవుతుందో మీరు చూసుకోండి. సో ఇక్కడ ఈ రకంగా మీరు చేస్తే మాత్రం మీకు టైం వేస్ట్ కాదు, వితిన్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. చూడండి, 20 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత 20 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, దాని తర్వాత 10 యూనిట్స్ అన్నది ఇంక్రీజ్ అయింది.
దీని తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయిన వాల్యూ పైన ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఏ విధంగా? ఈ విధంగా. సో 20% ఆఫ్ 20 ఎంత? +4 యూనిట్స్. ఇక్కడ ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. దీని తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే 10%గా ఇంక్రీజ్ అవుతుంది. దేనిపైన? ఇంతకుముందు ఇంక్రీజ్ అయిన వాల్యూస్ పైన 10%గా అనేది ఇంక్రీజ్ వస్తుంది అనమాట. సో 10% ఆఫ్ 20 ఎంత? +2. 10% ఆఫ్ 20 ఎంత? +2. టోటల్గా వచ్చేసి ఇంక్రీజ్ ఎంత వచ్చిందండి? +4 అన్న ఇంక్రీజ్ వచ్చింది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయిన లైన్ పైన ఇంక్రీజ్ అవుతున్నాను. కాకపోతే ఇక్కడ థర్డ్ కండిషన్లో ఎంతగా ఇంక్రీజ్ అవుతుంది? 10%గా. సో ఇక్కడ మనం యాక్చువల్గా చూసుకున్నట్టయితే లెంత్ అనేది 20%గా ఇంక్రీజ్ అవుతుంది, బ్రెడ్త్ అనేది 20%గా ఇంక్రీజ్ అవుతుంది, హైట్ అనేది ఎంతగా ఇంక్రీజ్ అవుతుంది? 10%గా ఇంక్రీజ్ అవుతుంది. సో లాస్ట్ కండిషన్లో ఎంతగా ఇంక్రీజ్ అవుతుంది? 10%గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 10% ఆఫ్ 4 ఎంత? యాక్చువల్గా చూసుకుంటే 10% ఆఫ్ 4 ఈజ్ నథింగ్ బట్ 0.4 అండి, ప్లస్ 0.4. ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే మాత్రం మీకు పక్కగా ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 20 + 20 40 40 50 54 58 58.58 58.4% అన్నది ఎగ్జాక్ట్ ఆన్సర్ అండి. ప్లస్ 58.4% ఏమైంది? టోటల్గా వాల్యూమ్లో ఇంక్రీజ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం యాక్చువల్గా ఇంతకుముందు క్వశ్చన్ని మనం ఏం చేద్దామంటే రేషియో మెథడ్లోకి సాల్వ్ చేసి చూసుకుందాం. రేషియో మెథడ్ ఎందుకు చెప్తున్నానంటే రేషియో మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. ప్రతి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా ట్విస్ట్ చేసినా కానీ మీరు రేషియో మెథడ్లో ప్రతి ఒక్క సమ్మాన్ని సాల్వ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను రేషియో మెథడ్ చెప్తున్నాను చూడండి. రేషియో మెథడ్లో యాక్చువల్గా క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే లెంత్ అనేది 20%గా ఇంక్రీజ్ అవుతుంది, బ్రెడ్త్ అనేది 20%గా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా హైట్ అనేది కూడా 10%గా ఇంక్రీజ్ అవుతుంది. సో యాక్చువల్గా ఇంక్రీజెస్ ఎలా ఉన్నాయి? ఇంక్రీజెస్ కంటిన్యూస్గా ఉన్నాయి. కంటిన్యూస్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వస్తే మాత్రం మీరు డైరెక్ట్గా అది సక్సెసివ్ కాన్సెప్ట్ అని అనుకోవాల్సిందే. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ చూసుకుంటే మాత్రం మీకు మిక్చర్ ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చిన కంటెంట్ ఏంటంటే మిక్చర్ కనుక చూసుకున్నట్టయితే మిక్చర్ ఏ విధంగా ఉంది? ప్రొడక్ట్ రూపంలో ఉంది కాబట్టి ఇది సక్సెసివ్ కాన్సెప్ట్. సో ఇక్కడ నేను వీటిని ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకోబోతున్నాను. 20% అంటే ఎంత? 1/5. 20% అంటే ఎంత? 1/5. 10% అంటే ఎంత అండి? 1/10. ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకొని నేను రేషియోస్ చేయబోతున్నాను. ఇక్కడ 5 యాక్చువల్గా ప్రీవియస్ లెంత్ 5 ఉంది అనుకున్నప్పుడు 1 యూనిట్ పెరిగితే 1 యూనిట్ ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? లెంత్ వచ్చేసి 6 యూనిట్స్ అయింది. సో ఇక్కడ కూడా అదే విధంగా బ్రెడ్త్ వచ్చేసి 6 అయింది. సో హైట్ ఏమైంది? హైట్ 10 వచ్చేసి ప్రీవియస్ 10గా హైట్ అనుకున్నప్పుడు హైట్ వచ్చేసి 1 యూనిట్ పెరిగితే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అన్ని ప్లేస్ చేసుకోవాలి మనం. సో పెరిగినప్పుడు హైట్ ఏమైపోతుందండి? 11 యూనిట్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా సక్సెసివ్ కాన్సెప్ట్ కాబట్టి వీటిని ఏం చేసుకోవాలి? నేను ఇంతకుముందు వీడియోస్లో చాలా సక్సెసివ్ కాన్సెప్ట్స్ చెప్పాను మీకు. సో ఈ సక్సెసివ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నీ చూడండి. చూస్తేనే మీకు ఎగ్జాక్ట్ క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 2 3s 2 5s. సో 5 × 5 25, 25 × 5 is 125. 6 3s 18, 18 × 11 is 198 అండి. సో ఇక్కడ వచ్చేసి ఇంక్రీజ్, ఇది ప్రీవియస్ ఏరియా అనుకుందాం, అంటే ఏరియా 1, ఇది వచ్చేసి ఏరియా 2. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మాత్రం ఎన్ని యూనిట్స్తో ఇంక్రీజ్ అవుతుందండి? 73 యూనిట్స్తో ఇంక్రీజ్ అవుతుంది. సో 73 యూనిట్స్ దేనిపైన ఇంక్రీజ్ అయిందండి? 125 పైన ఇంక్రీజ్ అయింది. సో 125 × 100 కనుక వేసుకున్నట్టయితే 25 5s and 25 4s, 5 1s 5, 14.6. సో ఇక్కడ 14.6 అనేది వచ్చింది. 14.6 × 4 ఎంత అండి? 4 6 24, 4 4 16 18 58.4% మళ్ళీ వచ్చింది మనకి. సో ఇక్కడ ఓవరాల్ ఇంక్రీజ్ ఎంతగా వచ్చిందంటే 58.4% టోటల్ ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ అన్నమాట.
ఈ రోజు తీసుకున్న లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి చదువుతున్నాను చూడండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ ఇంక్రీజెస్ బై 20% and the height decreases by 10%, then find the percentage change in volume of cylinder. సో ఇచ్చిన ఫిగర్ ఏంటంటే సిలిండర్, ఒకసారి సిలిండర్ని చూసుకుందాం. సిలిండర్ ఏంటంటే సిలిండర్ వచ్చేసి సిలిండర్లో ఏమేమి ఉంటాయంటే రేడియస్ ఉంటుందండి, అలాగే వచ్చేసి హైట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే రేడియస్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, రేడియస్ అనేది 20%గా ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ అనేది 20%గా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే హైట్ వచ్చేసి ఏమవుతుంది, హైట్ డిక్రీజ్ అవుతుంది. రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హైట్ అనేది 10%గా డిక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు క్వశ్చన్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్క వాల్యూ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాల్యూలో నేను ఏం చేశానంటే టోటల్గా ఇంక్రీజ్ ఇచ్చేసాను. ఇక్కడ ఏం చేశానంటే రేడియస్ అనేది ఇంక్రీజ్ తీసుకొని హైట్ అనేది డిక్రీజ్గా తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్గా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 5r²h, 5r²h. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ దేంట్లో వచ్చిందండి, ఆర్ అండ్ హెచ్, రేడియస్ ఇంకా హైట్లో మాత్రమే వచ్చింది. పై ఏంటి, పై కాన్స్టెంట్ వాల్యూ. సో పై డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకు మిగిలినవి ఏంటి, రేడియస్, ఫస్ట్ రేడియస్ అండ్ సెకండ్ రేడియస్. అదేవిధంగా హైట్ కూడా, హైట్లో ఏమొచ్చింది, ఈ రెండింటిలో మాత్రం ఇంక్రీజ్ వచ్చింది, ఇక్కడ హైట్లో మాత్రం మీకు ఏమొచ్చిందంటే డిక్రీజ్ అనేది వచ్చింది. సో ఏ విధంగా వచ్చాయి చూసుకుందాం. రేడియస్లో ఎంత ఇంక్రీజ్ వచ్చింది, 20%గా ఇంక్రీజ్ వచ్చింది. అదేవిధంగా హైట్లో ఏమైంది, 10%గా డిక్రీజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు యాక్చువల్గా ఇక్కడ మీరు వీడియో ఒకసారి పాజ్ చేసుకొని మీకు ఏ టైప్లో వస్తుందో, అంటే ఏ మెథడ్లో మీరు చేయగలుగుతారో ఒకసారి చేసుకొని చూడండి. తర్వాత మనం బాక్సెస్ మెథడ్లో చేసుకొని చూసుకుందాం ఎంత ఈజీగా అనిపిస్తుందో మీకు. యాక్చువల్గా మీరు కొంచెం కష్టపడండి, కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఈజీగా అయిపోతుంది. నేను మాత్రం ఇట్లాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ నేను చేస్తానంటే మైండ్లోనే సాల్వ్ చేసుకుంటాను, నాకు పెన్ను పేపర్ అవసరం ఉండదండి. సో ఇక్కడ మీరు ట్రై చేసి చూడండి. సో ప్రీవియస్గా రేడియస్ ఎంత అనుకున్నాం, 100, రేడియస్ 100, హైట్ ఎంత అవుతుందండి, ప్రీవియస్గా 100% పర్సంటేజ్ అనుకుంటున్నాం కాబట్టి 100గా ఉంటుంది అనుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ప్రీవియస్గా ఇంత ఉంటే ఎన్ని యూనిట్స్గా ఇంక్రీజ్ అయింది, సో 20 యూనిట్స్గా ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ కండిషన్గా మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ బాక్స్ తీసుకుంటున్నాం, సెకండ్ కండిషన్గా 2 బాక్సెస్ అండ్ థర్డ్ కండిషన్గా 3 బాక్సెస్ తీసుకుంటున్నాం. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏ విధంగా అవుతుంది, ఇంక్రీజ్ పైన ఇంక్రీజ్ వస్తుంది. ఇక్కడ కూడా ఇంక్రీజ్ పైన ఇంక్రీజ్ అనేది ఇక్కడ వస్తుంది. మీరు చూసుకుంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్ని. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కండిషన్లో ఎంత ఇంక్రీజ్ అయింది, 20 యూనిట్స్గా ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఏమైంది, 10 యూనిట్స్గా డిక్రీజ్ అవుతుంది. హైట్ అనేది 10% డిక్రీజ్ అయింది. అంటే ఎన్ని యూనిట్స్గా డిక్రీజ్ అయింది, 10 యూనిట్స్గా డిక్రీజ్ అయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంక్రీజ్ పైన ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సెకండ్ కండిషన్లో ఎంతగా ఇంక్రీజ్ అవుతుంది, ఈ సెకండ్ కండిషన్లో 20%గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 20%గా ఇక్కడ ఆల్రెడీ 20% ప్రీవియస్ దాని మీద ఇంక్రీజ్ అయింది. దానితో పాటు 20% దేనిపైన ఇంక్రీజ్ కావాలి, ఇంక్రీజ్ అయిన వాల్యూ పైన ఇంక్రీజ్ కావాలి. దీనిపైన ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, లేవు. సో ఉన్న వాల్యూ ఏంటి, ఓన్లీ 20 యూనిట్స్. సో ఇక్కడ ఎంతగా ఇంక్రీజ్ అయింది, 20% ఆఫ్ 20 ఎంత అండి, +4 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది, +4 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి దీని తర్వాత మిగిలింది ఏంటి, 10%. సో 10% ఆఫ్ ప్రీవియస్ హైట్ ఎంత, 100. సో అది -10 యూనిట్స్గా డిక్రీజ్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే పైన ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒకసారి. పైన 2 వాల్యూస్ ఉన్నాయి, అంటే ఇంక్రీజ్ అయిన వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి 10% అనేది డిక్రీజ్ అవుతుంది. దేనిపైన, పైన ఉన్న 2 వాల్యూస్ పైన డిక్రీజ్ వస్తుంది. సో 10% ఆఫ్ 20 ఎంత, -2. 10% ఆఫ్ 20 ఎంత, -2. -10% ఆఫ్ +20 ఎంత, మళ్ళీ -2. సో -2 టోటల్గా ఏమైపోతుంది, ఇక్కడ -2 వచ్చేసి -4 అవుతుందండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిన వాల్యూ పైన ఇంక్రీజ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఎంతగా డిక్రీజ్ అవుతుంది, -10%గా డిక్రీజ్ అవుతుంది. సో -10% ఆఫ్ +4 యూనిట్స్ ఎంత, -0.4 యూనిట్స్. సో
సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 20 + 20 40, 40 - 10 is 30, 40 - 10 is 30. ఇవన్నీ మైండ్లో అయిపోతాయి యాక్చువల్గా మీరు చూసుకుంటే. +4 - 4 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత మిగిలింది ఎంత -0.4, -0.4 కనుక చేసుకున్నట్టయితే 29.6 అన్న ఆన్సర్ మనకు వస్తుంది. సో ఓవరాల్గా చేంజ్ ఏమొచ్చింది +29.6% అనేది ఇంక్రీజ్ వచ్చిందనమాట. సో ఇదే క్వశ్చన్ని యాక్చువల్గా మనం ఫార్ములా వేసుకొని చేసుకుందాం. సో ఎంత కాంప్లికేటెడ్గా అయిపోతుందో చూసుకుందాం ఒకసారి. సో ఫార్ములా ఏంటంటే a+b+ab/100 అన్న ఫార్ములా అనేది ఇస్తారండి. సో యాక్చువల్గా ఇక్కడ ఈజీగా ఉన్నాయి పర్సంటేజెస్ 20. ఒకవేళ పర్సంటేజ్ 16/2/3 ఇస్తే మాత్రం ఏం చేస్తారు? 16/2/3 అంటే చాలా కాంప్లికేటెడ్గా అయిపోతుంది. నేను ఇచ్చిన పర్సంటేజెస్ 20, 20, 10 కాబట్టి ఈజీగా అవుతుంది. 16/2/3 ఇస్తే ఏం చేస్తారు? సో అలాగే మీకు 37 1/2% ఇస్తే ఏం చేస్తారు? మీరు చాలా ఈ ఫార్ములా అనేది చాలా కాంప్లికేటెడ్గా అయిపోతుంది. మీరు అక్కడ ట్రేస్ చేయలేరు. నేను చెప్పే కాన్సెప్ట్ ఏదైతుందో మీరు ఎట్లాంటి పర్సంటేజ్ వచ్చినా కానీ మీరు ట్రేస్ చేయగలిగే కాన్సెప్ట్ అండి మనది. సో ఇక్కడ మనం క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ఏంటంటే 20% ఇంక్రీజ్ అయింది, 20% ఇంక్రీజ్ అయింది, అలాగే 10% డిక్రీజ్ అయింది. సో ఫస్ట్ కండిషన్గా నేను A, B అనుకుంటున్నాను. సో 20 + 20 + 20 × 20/100 వేసేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటి? 44%. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు 44%. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఫార్ములా తీసుకొని ఈ 2 యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ వేస్ట్గా మీరు 2 టైమ్స్ ఫార్ములా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫార్ములా యాక్చువల్గా నేను యూజ్ చేయను, మీరు కూడా యూజ్ చేయొద్దు, ఇది చాలా వేస్ట్ ఆఫ్ టైం. సో ఇక్కడ వచ్చేసి a+b. సో నేను ఏని ఏమనుకుంటున్నానంటే 44, బీని ఏమనుకుంటున్నానంటే -10గా అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి 44 + -10 + 44 × -10/100 వేసేసుకుంటే కనుక మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ చూడండి, ఇక్కడ 0 గెట్స్ క్యాన్సల్, ఈ 0 పోయిందంటే మనకి ఏమొస్తుంది? 4.4 అన్న వాల్యూ వస్తుంది అక్కడ. సో 44 - 10 ఎంత? 34 అండి. 44 - 10 ఎంత అవుతుంది? 34 అన్న వాల్యూ వస్తుంది. దాని తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అనే వాల్యూ వస్తుంది. దాని తర్వాత 4.4. సో 34 - 4.4 ఎంత? 34 - 4.4 ఎంత? క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ 29 + 6. యాక్చువల్గా ఇక్కడ 20 ఉంది కాబట్టి మీకు ఈజీగా అయిపోయింది. ఒకవేళ నేను ట్విస్ట్ చేశాను అనుకోండి, పర్సంటేజ్ని ఒకవేళ ట్విస్ట్ చేస్తే 37 1/2. సో అలాంటి పర్సంటేజెస్ని మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ మీరు ఒక్కసారి చూసుకున్నారనుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో మీకు యాక్చువల్గా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.